ఈరోజు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా సాంఘిక నాటక రంగస్థల కళాకారుల ఇన్ఛార్జిగా సంఘానికి బీసీ నాయకుడిగా బహుజన సిద్ధాంత ఆశయాలను పూలే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో నా ప్రియమిత్రుడైన శిష్యుడిగా కోడెక్టర్గా జెట్టిపాల గ్రామ కాపురస్తుడు దేరంగల గురవయ్యని ఈరోజు సభ్యత్వం నమోదు చేసుకొని బహుజన కళాకారుడిగా బహుజన సిద్ధాంతంతో మరి సంఘంలోకి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు భారతదేశ రాజకీయాలు చూస్తే కళాకారుల సమస్యలని ఎన్నో ఆర్థిక సమస్యలుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మా శిష్యుడిగా 2008 నుంచి సంఘంలో కొనసాగుతున్న వారికి మరి రెడ్డిసంతల మండలం నుంచి మాచర్ల నియోజకవర్గ పదవ బాధ్యతల నుంచి కూడా ఈ రోజునే జిల్లా ఇన్ఛార్జిగా మరి సాంఘిక నాటక రంగస్థల కళాకారుల విభాగానికి నాటక సమాజం వారిని అందరిని ఏకం చేసి ఆ బాధ్యతల్ని పూర్తిగా ఈరోజు అప్పగిస్తున్నామని మీడియాకి తెలియజేస్తున్నాను. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మీ డైరెక్టర్ జెట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మరి ఎన్నో నాటకాలు ప్రదర్శించి మరి జెట్టిపాల గ్రామంలో కోడేటర్గా చేసి మా శిశువుడిగా మరి ఎన్నో పేరు పొందిన ఉద్యమాలు కూడా ఎన్నో ఉద్యమాలలో కళాకారుల కాలనీలో కూడా మాచర్లపట్నంలో నిర్మాణానికి మరి పాటుపడి సేవలు అందించిన దేరంగల గురవయ్య గారి బీసీ నాయకుడిగా ఒడేరాజు సమాజానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన నా ప్రియమిత్రుడిని మీడియాకి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు ప్రజలు కూడా మరి నాటక సమాజం వారు అందరూ కూడా డైరెక్టర్లు కానీ డాన్స్ మాస్టర్లు కానీ చైతన్యం చేసి వారి హక్కుల కోసం నిరంతరం పనిచేయడానికి మరి కమిటీలు నియమించాము కాబట్టి ఈ పదవ బాధ్యతలను స్వీకరించి అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవించే భారత రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో నటరాజు వారసులుగా కళామ తల్లి ముద్దుబిడ్డలుగా మరి గుర్రం జాషవ్ గారి ఆలోచన విధానాన్ని కుల మత భేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలకి అన్ని కళాకారులకి బహు కళాకారులు అంటారు కాబట్టి బహు కళాకారుల సంఘంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు మరి ప్రకటన చేయడం జరిగింది. సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యాచరణని పల్నాడు జిల్లాలో అతి త్వరలో నర్సాపేటలో మన జిల్లాలో మరి అతి త్వరలో మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా వీరి ఆధ్వర్యంలో దేరంగల గురయ్య గారి ఆధ్వర్యంలో మరి మీటింగ్ జరగబోతుంది. బహు కళాకారులు బహుజనులు అందరూ కూడా ఏకమై రాజ్యాధికారమే మా లక్ష్యంగా మరి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజలందరూ దీవించాలి, కళాకారులు దీవించాలి, బహుజన కళాకారులు అందరూ కూడా ఏకమై రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఓటు ద్వారానే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి సంక్షేమం కోసం మేము మా సమస్యల్ని నూతనంగా ఏర్పాటు చేసిన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా పవన్ కళ్యాణ్ కళాకారు కళామ తల్లి ముద్దుబిడ్డకి కూడా లోకేష్ బాబు గారికి కూడా మరి మన పల్నాడులో ఎంపీ గారికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి కూడా మా కళాకారుల సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరి గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై నటరాజ, జై జై కళామ.